ఈ చిన్న పిల్లవాడు తన తల్లి జీవితపు సంపాదన మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాడు. మామ అతన్ని ఆపి పిల్లవాడికి వెంటనే లేవాలని చెప్పాడు. అతను ఇప్పుడు స్టాక్ను విక్రయించబోతున్నాడు. తద్వారా నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించవచ్చు. కానీ పిల్లవాడు తన చేతిని పట్టుకుని కూర్చుని, దయచేసి మామ ఇప్పుడు అమ్మవద్దు. మీరు ఇప్పుడు అమ్మితే మీరు లక్షాధికారి అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. కానీ ఆమె ఒక్క మాట కూడా నమ్మలేదు. పదే పదే ఆమె చేతిని లాగడానికి ప్రయత్నించాడు. అప్పుడే పిల్లవాడు అకస్మాత్తుగా కంప్యూటర్ యొక్క శక్తిని ఆపివేసి, నన్ను ఒకసారి నమ్మండి అని చెబుతాడు. ఏదైనా నష్టం జరిగితే నేను బాధ్యత తీసుకుంటాను. దీంతో అమ్మకు కోపం వచ్చింది. ఆమె కేకలు వేసింది. అది మన జీవితమంతా. ఒక పిల్లవాడు దీనిని ఎలా ఎదుర్కొంటాడు? భయాందోళనకు గురైన మామ హాని జరగకుండా ఉండటానికి వెంటనే కంప్యూటర్ను మళ్లీ ఆన్ చేసింది. కానీ స్క్రీన్ చూసిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. డబ్బు మునిగిపోవడమే కాదు, ఖాతాలో కోట్లాది అప్పులు కూడా కనిపించాయి. పిల్లవాడు 50 రెట్లు లీవరేజ్ తీసుకున్నాడు. తల్లి అక్కడ మూర్ఛపోతుంది. కానీ పిల్లవాడు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాడు. చింతించకండి, ఆట ఇంకా కొనసాగుతోంది అని ఆయన అన్నారు. ఇప్పుడు పెద్దలిద్దరి సహనం తెగిపోయింది. సమీపంలో నిలబడి ఉన్న ఒక మహిళ, లీవరేజ్ అంటే ఏమిటి అని అడిగింది. మామ వివరించాడు. మరియు అతను తెరవైపు చూస్తున్నప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఖాతాలో కొంచెం పచ్చదనం కనిపించింది. సోదరి మాటలు విని మామ ఆశ తిరిగి పుంజుకుంది. కానీ తెరపై ఆకుపచ్చ సంఖ్యలను మాత్రమే చూసి అతను మళ్లీ భయపడటం ప్రారంభించాడు. మామి పూర్తిగా ఉలిక్కిపడి ఈ బిడ్డను తమ ఇంటికి తీసుకువచ్చి ఇబ్బంది పెట్టిన మహిళను శపించడం ప్రారంభించింది. మామ కూడా ప్రతిదీ విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ మార్కెట్ సమయం సరిగ్గా లేదు. కాబట్టి పిల్లవాడు మళ్లీ వారి ముందు నిలబడ్డాడు. మళ్లీ వారిని ఆపాడు. ఘర్షణ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు షేర్ ధర అకస్మాత్తుగా పెరిగింది మరియు తెర ఎరుపు రంగులోకి మెరిసింది. భాగం 3 కోసం కామెంట్ చేయండి.